సో, అలా నేను నా దీక్ష ఇలా అనుకున్న తర్వాత అందరూ దీక్ష అంటే ధనుర్మాస దీక్ష, అయ్యప్ప స్వాములు అందరూ దీక్ష చేసుకుంటూ, వారు చక్కగా వాళ్ళు అలా ఉంటే, అయ్యో! నేనేం చేయలేకపోతున్నానే, పూజ చేయలేకపోతున్నానే, నేను వెనకబడిపోతూ ఉన్నానే అని అనిపించింది. కానీ అమ్మవారు నాకు ఆ బలాన్నిచ్చారు. ఆ ధైర్యాన్నిచ్చారు. చక్కగా ముందుకు నడుచుకుంటూ అలా, అలా, అలా వెళ్ళి ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని నేను నా మనసును నాకు బలాన్ని అమ్మవారు చేకూర్చి, మళ్ళీ నా చేత కూడా చేయించుకున్నారు. అంటే అమ్మవారు మా వారన్నారు, "ఏమ్మా నువ్వు అంత భక్తురాలివే నువ్వు మురిసిపోతున్నావంటే" ఎందుకు కాకూడదు? నేనంత భక్తురాలినే అయ్యుండొచ్చు. మీరెందుకని అలా అనుకుంటున్నారు? నాకు ఆ బలాన్ని ఇచ్చారు. నా చేత చేయించుకునేటటువంటి సంకల్పాన్ని ఆ అమ్మవారు ఇచ్చారు అంటే, ఆ అమ్మవారి దయ నా మీద ఉన్నట్టే కదా అన్నాను. మీరేమంటారు? మీరెవరైనా సరే వచ్చి చెప్పండి నాకా నేను అంత చక్కటి భక్తురాలిని కాదు అని మీరనుకుంటున్నారా? సరే. కాదు అనుకుంటే గూడా వచ్చి చెప్పండి. అవును అనుకుంటే కూడా చెప్పండి. సరే ఇదేంటి ఫ్లయర్ ఏమో ఇది కనపడుతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు. మనకిప్పుడు ఇది నేను చెప్తూ ఉంటే ఎంతో ఆత్మీయంగా నాతో కలిసి వారి యొక్క ఆహ్, జర్నీ మొత్తాన్ని కూడా నాతోటి పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరో కాదు ముఖ్య అతిథి వేలన్ ప్రసాద్ గారు. వారిని సాదరంగా మన స్రవంతి షోలోకి స్రవంతి అంటే జీవననది. ఈ నదిలోకి అడుగుపెట్టడానికి ఈ రాకుండా ఉంటారా? పిలవగానే వారి యొక్క చక్కటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనకిచ్చారు. నాకెంతో ఆనందంగా అనిపించింది. వారిని మీకు పరిచయం చేయడానికి. మీరు కూడా అంతే ఆహ్, ఇదిగా వెయిట్ చేస్తూ ఉంటారని ఈగర్‌లీ నాకు తెలుసు. బట్ ఇంకెందుకు వారి యొక్క జర్నీని చెప్పే ముందు 2 మాటలు. వారు ఆహ్, విద్యార్థులకు ఒక ప్రిన్సిపాల్‌గాను, నాటకాలు వేసేటటువంటి వారికి నాటక రచయితగాను, పాసురాలు రాసేటటువంటి వారికి పాసురకర్తగాను, ఇంకా చెప్పాలంటే అంటే అదే కూచిపూడి నృత్యం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడాను అలా సుపరిచితులై ఉన్నారు. ఇంకా రచనలు చేసేవారికి నాలాంటి బుడిబుడి అడుగులు వేసే వాళ్ళకి ఒక బెత్తం పట్టుకుని దండించి చెప్పే విధంగాను కనబడుతున్నటువంటి రచయితగా కూడా కనబడుతున్నారు. ఎన్నో కవితలు రాశారు. ఎన్నో పాశురాలు రాసి తర్వాత నాటకాలు అసలు అలవి కానటువంటి వారి యొక్క సుదీర్ఘ ప్రయాణం అన్నమయ్య గారి గురించి చెప్తూ ఉంటే నేనైతే ఇలా కిన్నురాలినైపోయి విన్నాననమాట. మీరందరూ కూడాను అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే, వారితో మాట్లాడాలి, చెయ్యాలి అనుకుంటే కూడాను ముందుగా నంబర్‌లిచ్చే ముందు అతిథి గారిని ముందు మన స్రవంతి షోలోకి తెలుగువారి ఆత్మీయవారధి టోరీలోకి సాదరంగా మనందరి హృదయ కరతాళ ధ్వనులతోటి పిలిచి అప్పుడు నంబర్‌లిస్తాను. ఏమంటారు? సరే. విన్న తర్వాత మీకు నచ్చినట్టయితే మీరొచ్చి అభినందించడం మాదే. ఎందుకంటే అంతటి గొప్పగా అనిపించింది నాకైతే. మీకనిపించకపోతే నేనేం చేయలేను. అది మీ అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని నేనెప్పుడు గౌరవిస్తాను. అయ్యో! మాకేం అడగాలో తెలియలేదు అంటే కూడా సరే కనీసం బావుందండి ప్రోగ్రామ్ అని కూడా మెసేజెస్ చేయొచ్చు. హ్మ్. విన్న తర్వాత. ఏమంటారు? ఓకే. ఇప్పుడు మనం నమస్కారం అండి పేలన్ ప్రసాద్ గారు. నమస్కారం అమ్మా రాధిక్ గారు. అవును. థాంక్ యూ చాలా అండి. మీరు సంతోషం. పిలవగానే ఇలా వచ్చేసారు. నాకింత అమూల్యమైనటువంటి సమయాన్నిచ్చారు. అంతకంటే అదృష్టం ఇంకా ఇది ఏకాదశి జరుపుకున్నారా అండి? చాలా బాగా జరుపుకున్నాం అమ్మా. మీ విష్ణునామ శ్రీమతి సంకీర్తన గారు కూడాను అడిగానని చెప్పండి. ఎందుకంటే ఆవిడ కూడాను ఈ వైభవలక్ష్మి నోచారని చెప్పారు. ఇలాంటి పెద్దవాళ్ళందరే మాకు ఆదర్శం అండి. మమ్మల్ని ముందు నడపడానికి. వారికి చాలా కూడాను తలుచుకుంటూ మనం ఒక ముందు అడుగేద్దాం. చెప్పండి మీరు ఎంతో జర్నీ ఉంది. నేను అసలు ఎక్కడి నుంచి ఎట్లా అడగాలా? ఏంటా? అని నేను అయితే ఆలోచిస్తూ ఉండిపోయాను. మీరు ముందుగా చెప్పినట్టుగా ఒక ప్రిన్సిపల్‌గా చాలామంది విద్యార్థులకి మీ యొక్క జీవితం చాలా ఆదర్శంగా నాకు అయితే కనిపించింది. ఆ జీవితం గురించి తెలుసుకునే ముందుగా మీ కుటుంబ నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం అనిపిస్తుంది. ఏమంటారు? చెప్పండి. అలాగే తప్పకుండాను. నా కుటుంబ వివరాలు చెప్పండి. తెలియజేస్తాను మీకు. హ్మ్. మా పెద్ద బాబు హ్మ్. ప్రద్యుమ్న యూఎస్ఏలో బోస్టన్‌లో ఉన్నాడు. హ్మ్. కొడుకు, కోడలు సీతలు, మనవరాళ్ళిద్దరు త్రిషామ, సంయమి.
వాళ్ళిద్దరు అందరూ కూడా బోస్టన్‌లో ఉన్నారు. నేను ఈ మధ్యనే వాళ్ళందరికీ గూడాను హాయ్ అండి. ముఖ్యంగా మర్చిపోయాను. వాళ్ళు జాయిన్ అవుతారు. సారీ ఇక్కడ లో ఇంటరప్ట్ చేస్తున్నాను. మీకు అడ్వాన్స్‌డ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ గూడా. చాలా ఇప్పుడు చెప్పండి. సంతోషం అమ్మా. చాలా సంతోషం. సో, వాళ్ళతో కూడా అమెరికాలో నేను కొంత ఈ మధ్య కాలంలో 6 నెలల పాటు బోస్టన్‌లో ఉండడం జరిగింది. ఈ మధ్యనే వచ్చాను అక్కడి నుంచి, అమెరికా నుంచి. వాళ్ళు కూడా కాసేపట్లో మన కార్యక్రమంలో జాయిన్ అవుతారు. హ్మ్. ఐ ఇంకా యామ్ ఈగర్‌లీ వెయిటింగ్ టు టాక్ ఆ! టు మా దెమ్. మా చిన్నవాడికి నాతోటే ఉంటాడు. ప్రణిధి అతడు ఎంబీఏ చేశాడు. హుహు. మా శ్రీమతి, మా కుటుంబం హుహు. ఇంతే హ్మ్. ప్రస్తుతానికి. హ్మ్. అడిగానని చెప్పండి అందరిని అని కూడాను. తప్పకుండా. తప్పకుండా. వాళ్ళని కూడా తప్ ఎలాగో మీరు చెప్తున్నారు మన షోలో కలుస్తారు కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. వాళ్ళతో ఇలా మన టోరీ అండి. ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో అందరిని ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా స్రవంతి నదిలో కలుపుతుంది. ఆ! అయితే మీరేం చదువుకున్నారు? అంటే మీ మొదటి బ్యాక్‌కి పాస్ట్‌కెళ్ళిపోదాం ఒక్కసారి. నేను నాది ఆర్ట్స్ కాలేజ్‌లో ఎంఏ తెలుగు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత హ్మ్. మహాభారతంలో ఉద్యోగ పర్వం మీద ఎంఫిల్ చేశాను. వావ్! బహుశా నేను మహాభారతం పైనే పీహెచ్‌డీ చేస్తానని కూడా అనుకున్నాను. కానీ హ్మ్. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప చేత నా దృష్టి ఆహ్, ఆ హరివాసం మీద, ఆ అన్నమయ్య యొక్క సంకీర్తన మీద దృష్టి మళ్ళింది. అందుకని తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క స్కాలర్‌షిప్ తోటి, వారి పండితుడిగా నేను 9 సంవత్సరాల పాటు నేను తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనల్లో రసవృత్తి, వాక్యలయ అనేటువంటి అంశం మీద నేను పీహెచ్‌డీ చేశాను. అది ప్రారంభంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత నేను ఉద్యోగం కోసం చెప్పి వరంగల్‌కి వచ్చినప్పుడు అదే వర్క్‌ని నాకు కాకతీయ యూనివర్సిటీ కూడా గుర్తించారు. సో, నాకు కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ 1989లో వచ్చింది. ఆ రకంగా నా యొక్క విద్యాభ్యాసం పీహెచ్‌డీ స్థాయి వరకు అలా సాగింది. హుహు. సార్ మీరు అంటే నాకు తెలుసుకోవాలనిపించి అడుగుతున్నాను. మీకు చిన్నప్పటి నుంచే అంటే ఈ తెలుగు సాహిత్యం మీద అభిరుచి కలిగి మీరు ముందుకు వెళ్లారా? లేకపోతే మీ యొక్క చదువు అంటే మీ విద్యాభ్యాసం మొత్తం అంటే ఈ సాహిత్యం పరంగా మీరు పీహెచ్‌డీ చేయడం ఆ టైంలో మీకు అభిరుచి కలిగిందా? నాకు నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు, మా అమ్మగారు, మా కుటుంబాలే కారణం. మా కుటుంబాల్లోనే సాహిత్యం గురించి ఎక్కువగా ఆస్వాదిస్తుండేవాళ్ళం. నిజానికి నేను బీకామ్ అడ్వాన్స్ అకౌంటెన్సీ ఆడిటింగ్. పైగా ఇంగ్లీష్ మీడియం. అలా ఉన్న నేను కొంతకాలం చార్టర్డ్ అకౌంటెన్సీకి కూడా వెళ్ళాను. కానీ చాలా బలంగా తెలుగు సాహిత్యం మీద ఉన్నటువంటి ఆసక్తి చేత నేను మా నాన్నగారికి చెప్పేసాను. నేను ఎంఏ డిగ్రీ కోసం సాహిత్యం చదవలేదు. సాహిత్యాన్ని ఆస్వాదించడం కోసం చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష నాలో ఉండింది. నేను ఎంఏ తెలుగే చేస్తాను. నేను లెక్చరర్‌నే అవుతాను అనేటువంటి ఒక పట్టుదలతోటి నేను ఎంఏ తెలుగులో జాయిన్ అయ్యాను. ఆ రకంగా కామర్స్ ఫీల్డ్ నుంచి తెలుగులోకి పూర్తిగా మారిపోయింది. హ్మ్. నిజానికి నేనసలు మా మహాభారతం మీద, అన్నమయ్య మీద నేను పరిశోధనలు చేసినప్పటికీ, చాలా చిన్నప్పటి నుంచి కూడా నేను బాపు గారికి ఏకలవ్య శిష్యుడిని. ఆయన సార్ మీరు గారు కెమెరాని మీరు కొంచెం దూరంగా పెట్టి అది స్టడీగా అలా వదిలేసేయండి. ఆ! ఎందుకంటే దూరంగా పెట్టుకొని ఒక టేబుల్ కానీ దేని మీదనో అలా పెట్టేసేసేయండి. మీ చేత్తో పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కదులుతూ ఉంది. అది మీకే ఇబ్బందిగా ఉంటుంది. ఒక చోట ఓకే. పెట్టేసేయండి. ఒక బాటిల్ కానీ ఏదైనా పెట్టేసేసి దానికి అలా పెట్టేసేయండి. టేక్ 1 మినిట్ టైమ్ నో ప్రాబ్లమ్. ఐ విల్ రిమైండ్ యూ వేర్ యూ ఆర్. యాహ్! దట్ వుడ్ బి గ్రేట్ అండి. ఓకే. అది నేను ఇందాక నుంచి చెప్తున్నాను. అలా పెట్టేసి మీరు దూరంగా ఉంటే మొత్తం కనపడతారు. హ్యాపీగా మీరిప్పుడు మాట్లాడగలుగుతారు. సో, యూ ఆర్ రియల్లీ లుకింగ్ సో గ్రేట్ అండి. డోంట్ వర్రీ. యాహ్! ఓకే. హ్మ్. హ్మ్. దట్ వుడ్ బి ఓకే అండి. పర్ఫెక్ట్. హ్మ్. ఓకే. గుడ్.
సో నేను ఎంఏ తెలుగు చేస్తున్నప్పటికి కూడా ఆనాటికి నేను పరిశోధన సమయంలో నేను మహాభారతం ముందు స్వీకరించిన, అన్నమే మీదకి వెళ్ళిన, చాలా చిన్నప్పటి నుంచి నేను బాపు గారికి ఏకలవ్య శిష్యుడిని. అది బాపు గారి విషయం వచ్చినప్పుడు బాపు గారి దగ్గర చెప్పుకుందాము. మీరు మీ కళాశాల గురించి ప్రారంభమైంది చెప్పడం కోసం, సాహిత్యం మీద అభిలాష ప్రధానంగా చిన్నప్పటి నుంచి అసలు నాలో సాహిత్యం మీద ప్రేమ కలగడానికి ప్రధానంగా బాపు గారిని చెప్పడం కోసం చెప్పాను. బాపు గారే. బాపు ముళ్ళపొడి. బాపు అంటేనే ముళ్ళపొడి. ముళ్ళపొడి గారు. అదే. అంటే ఏ విధంగా మిమ్మల్ని వారు ఇన్స్పైర్ చేశారు? అది చెప్పేసేయండి. బాపు గారి యొక్క హాస్యం, బాపు ముళ్ళపొడి గారి యొక్క హాస్యం జీవితంలోంచి వచ్చిన హాస్యం. ప్రతి పాత్రలోనూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి హాస్యం. జీవితంలోంచి, కష్టాల్లోంచి, కన్నీళ్ళలోంచి కూడా ముళ్ళపొడి గారి హాస్యం చూపించారు. కేవలం సరదాగా కాలక్షేపం కోసం నవ్వుకునే నవ్వులు, వ్యంగ్యాలు, వెటకారాలు మాత్రమే కాదు. బాపు ముళ్ళపొడి జీవితంలో ఒక్క 2 మాటల్లో చెప్పుకోవాలంటే సంపూర్ణమైనటువంటి మానవ జీవితం అంతా, ముఖ్యంగా మధ్యతరగతి జీవితం అంతా కూడా ఆ నవ్వుల్లో కనపడుతుంది. జీవితంలో ఎన్ని అంశాలు ఉన్నాయి, అన్నీ కనపడతాయి. కాబట్టి నేను ప్రభావితుడయ్యాను. సార్ మీరిప్పుడు ఎలాగో బాపు గారి విషయాలొచ్చాయి కాబట్టి, బాపు గారితో మీరు ఇన్‌స్పైర్ అయ్యారు కాబట్టి, బాపు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గూడా తెలుసుకొని ముందుకు వెళ్దాం. మీరు బాపు గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కాస్త చెప్పరా? మీకేమైనా పరిచయం తర్వాత కాలంలో అయింది? ఆ పార్ట్ చెప్పండి. అంటే అది బాపు గారితోటి వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యం కలగడానికి చాలా ఎక్కువ కాలమే పట్టింది నిజానికి. అంత త్వరగా వారికి వారితో సాన్నిహిత్యం లభించలేదు. నిజానికి ఇలాగే ఇప్పుడు మీలాగే రేడియో కార్యక్రమం ద్వారానే వారితో సాన్నిహిత్యం కలిగింది. ఇప్పుడు మన రేడియో వింటున్నట్టుగా నేను ఒకప్పుడు మెడ్రాస్ ఆకాశవాణి నుంచి నేను అనేక కార్యక్రమాలు చేశాను. అందులో స్వరంలో అభినయాత్మకత అనే అంశం మీద ఘంటసాల గారి మీద ప్రత్యేక జనరంజన కార్యక్రమం ఇచ్చాను. ఆ కార్యక్రమాన్ని బాపు గారు వినడం జరిగింది. అది విని నాకు ఆయన వరంగల్‌కి ఫోన్ చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా! అది అరౌండ్ 2000 అనుకుంటాను. 24 ఇయర్స్ బ్యాక్. ఆ టైంలో 1999లోనో చేసినప్పుడు ఆయన ఎంత వినయశీలి అంటే, ఇంట్లో ఫోన్ చేస్తే ఆ టైంకి ఎక్కడో బాత్రూంలో ఉన్నాను. మా ఆవిడ ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తి ఎవరండి అంటే, అమ్మా నా పేరు బాపు అమ్మ, ప్రసాద్ గారు ఉన్నారా అని అడిగారు. ఉన్నారండి. బాపు గారంటే మీరు అంటే ఎప్పుడు ఆ పేరు వినలేదు ఆవిడ. అమ్మా నేను ఏం చేస్తుంటారు అనే కదా మీ సందేహం. తెల్ల కాగితాలు దొరికితే బొమ్మలేస్తానమ్మా. ఎవరన్నా మీలాంటి వాడు డబ్బులిస్తే సినిమాలవి తీసుకుంటారు. అయ్యో! అంత అద్భుతమైనటువంటి వినయశీలి ఆయన. మా ఆవిడ లాస్ట్ వర్డ్ ఏమన్నారండి? మీలాంటి వారు ఏమన్నారు? మీలాంటి వారు డబ్బులిస్తే సినిమాలు తీస్తుంటాను అని సినిమాలు తీస్తాను అని చెప్పారు. చెప్పారు. అంతటి వినయశీలి ఆయన. తర్వాత నేను అయ్యో వెంటనే మా ఆయన్ని ఫోన్ చేయమంటారండి అని. లేదమ్మా ఆయనకి ధ్యానం అనుష్ఠానం అయిన తర్వాత నెమ్మదిగానే ఫోన్ చేయొచ్చు. తర్వాత సాయంత్రం కాలేజీకి వెళ్ళాక ఇంటికి వచ్చాక అప్పుడు ఫోన్ చేయొచ్చమ్మా అన్నారు. ఆ తర్వాత మా సాంగత్యం శ్రీరామరాజ్యం షూటింగ్ అయిపోయేదాకా సాగింది. వ్యక్తిగతంగాను అనేక సినిమాల్లోనూ సాహిత్యము, ఆధ్యాత్మికత, సంగీతము ఎన్నో పంచుకున్నాం. ఆ తర్వాత ఆయన నా పుస్తకాలకి, కవితలకి ఎన్నిటికో బొమ్మలేశారు. ఇంకా మనం తర్వాత చెప్పుకుందాం ఏ కార్యక్రమాలు బాపు గారి ద్వారా చేశాము. అంటే బాపు గారి జర్నీ తర్వాత సెకండ్ పార్ట్ లో చెప్పుకుందాము. కాకపోతే అంటే మీ పరిచయము, మీకు ఆయన ఎలా ఇన్స్పైర్ అయ్యారు, వారి గురించి అంటే వారిలో చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఇక్కడ ఈ విషయాన్ని మీరు చెప్పినప్పుడు నాకేమనిపిస్తుందంటే అండి, గొప్పవాళ్ళు ఎప్పుడు కూడాను అభినందించడానికి కూడా ఏదైనా ఇప్పుడు ఒక కార్యక్రమం విన్నామనుకోండి, అది నిజంగా చాలా బావుంది అంటే వాళ్ళలో ఎక్కడా దాచుకోరు. అది చాలా బావుంది అని ఫోను చేసి చెప్పడం, అక్కడే కనపడుతుంది గదా! ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది. అదే మరి బాపు గారు అంతటి వారు ఫోన్ చేసి నాలాంటి సామాన్యుడికి చెప్పడం అంటే
మీ కార్యక్రమం చాలా నచ్చింది ప్రసాద్ గారు. ఘంటసాల గారి కంఠంలో ఉన్నటువంటి అద్భుతంగా ఏ ఏ రసాలు, ఏ భావాలు పద్యాలలో, పాటల్లో వాటిల్లో పలికించారో ఆయన చెబుతూ ఆయనకి నచ్చడం నాకు నిజంగా చాలా భాగ్యం అనిపించింది. నా ఉపన్యాసం గురించి అంతటి వారు ఫోన్ చేసి చెప్పడం అంటే ఒక అద్భుతమైన శ్రోతగా మారి ఆయన. ఆల్రెడీ లెజెండ్ గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అసలు ఇంటర్వ్యూల కోసం మనం అసలు వాళ్ళ కోసం మనం అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేయాలి. అలాగే అవును. నాకు బినిమ్ గారని ఉన్నారండి. వారిని కలిసినప్పుడు కూడాను ఆయనకు కూడా అలాగే అంటే వారి జర్నీ వచ్చినప్పుడు ఎలాగో అందరూ వింటారు. కాకపోతే ఇక్కడ సందర్భం వారిని కూడా ఇలాగే ఇన్‌స్పైర్ చేశారు అన్న విషయాన్ని నేను తెలుసుకొని మొదటిసారిగా ఆశ్చర్య పొందాను. ఇక్కడ మళ్ళీ విని కూడాను చాలా ఆనందపడుతూ ఉన్నాను. సో, రెండోదొచ్చి మనం ఎక్కడున్నామంటే ప్రిన్సిపాల్‌గా మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అంశాలను గురించి కానీ, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ గురించి కానీ, అక్కడ కళాశాల పరంగా ఉన్నటువంటి అనుభవాన్ని, వారితో ఉన్న అనుబంధాన్ని మీరు పంచుకుంటే, ఆనాటికి, ఈనాటికి వచ్చినటువంటి మార్పులు, చేర్పులు ప్రతి టీచర్ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో కూడా ముందే సెలవిస్తున్నాను. ఇండియాలో జరుగుతున్నటువంటి విద్యా విధానం, ఇక్కడ విద్యా విధానం డిఫరెంట్‌గా ఉందేమో అనిపిస్తున్న సమయంలో, విద్యార్థుల్లోనే మార్పొచ్చిందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు చెప్పండి? విద్యార్థుల్లో ఇంచుమించుగా ప్రతి దశాబ్దానికి ఒక రకమైన మార్పు చాలా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు వచ్చిన తర్వాత ఆహ్, విద్యాభ్యాసాన్ని బోధించడంలో కానీ, నేర్చుకోవడంలో కానీ, వాళ్ళ లక్ష్యాల్లో గానీ చాలా మార్పొచ్చింది. ఎందుకంటే 1983 ప్రాంతంలో నేను కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. ఆ రోజుల్లో చైతన్య కాలేజీలు లేవు. చైతన్య, నారాయణ, గౌతమి ఇంకా ఏదైనా సరే ఈ కార్పొరేట్ కాలేజీలు ఏవి అప్పుడు లేవు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యా బోధనకి, వేరే బయట కళాశాలల విద్యా బోధనకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కేవలము మార్కుల ప్రాతిపదికగా మాత్రమే వాళ్ళ విద్యాభ్యాసం సాగుతుంది. కేవలము వాళ్ళకి 95, 96, 98 వచ్చాయా? పుస్తకము, చదువు, రాయి, చదువు, రాయి అంతే ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి సాంస్కృతికమైనటువంటి విలువలు కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సర్వతోముఖాభివృద్ధికి కావాల్సినటువంటి ఏ విధమైన వ్యాసంగము కూడా వాళ్ళలో ఒక్కటి కూడా కార్పొరేట్ కాలేజీల్లో వాళ్ళు చేయరు. కనీసం విద్యార్థుల్లో ఒక విద్యార్థి మనం వాపోతాం. ఒలింపిక్స్ మెడల్స్‌లో మనకు సచిన్ టెండూల్కరో, అన్‌ఫార్చునేట్‌లీ క్రికెట్ అందులో లేదనుకోండి. పోనీ కరణం మల్లేశ్వరరావు లేకపోతే మొన్న ఒలింపిక్స్‌లో చూసాం కొంతమందికి మెడల్స్ వచ్చాయి. అలాంటి మెడల్స్ వచ్చేవాళ్ళు విద్యార్థుల్లో ఎందుకు రావడం లేదు ఇండియాలో? ఇంత పెద్ద దేశం అని వాపోతారు. కానీ పిల్లల్లో అలాంటి ఆసక్తి ఉన్నది అనే విషయం ఎప్పుడు గమనించారు? అసలు ఎప్పుడు చూసారు? హ్మ్. వాళ్ళకి ఎప్పుడు హ్మ్. ఆడుకోనిస్తున్నారు? వాళ్ళని ఆడుకోనియరు. వాళ్ళలో కళలేమన్నా ఉంటే చంపేస్తారు. కార్పొరేట్ హ్మ్. కళాశాలలో ఏ విద్యార్థికైనా రాత్రి 8, 7:30, 8 దాకా అక్కడే ఉండాలి. హాస్టల్‌లో అయితే అసలు అవకాశమే లేదు. సంగీతం గాని, సాహిత్యం గాని, కళలు కానీ ఒక్కొక్క విద్యార్థిలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను ఏమన్నా ఉంటే చంపేస్తున్నాయి కార్పొరేట్ కళాశాలలు. ఆ వికాసం కలుగుతున్నది ప్రైవేట్ కాలేజ్ ఉండే ఈ ఎయిడెడ్ కాలేజీల్లోను, కొంత గవర్నమెంట్ కాలేజీల్లో మాత్రమే ఉంది. అప్పుడు, ఇప్పుడు కూడా. అలా పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్‌ని బలవంతంగా చంపేసేటువంటి వ్యవస్థ కార్పొరేట్ కాలేజీలు తయారు చేశాయి. అది ఇంకా కొనసాగుతుంది. జరుగుతున్నటువంటి మార్పులను గురించి అమెరికాలో మీరు అమెరికా గురించి చెప్తున్నారు. నేను చూసేటువంటి గత 7 ఏళ్లలో నేను 4 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను. అక్కడ ఎంత అద్భుతంగా వాళ్ళలో ఉండేటువంటి ప్రతిభకి ఎంత బాగా వికాసం వస్తుందంటే, ఆహా! ఇండియాలో ఒకప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు తగ్గిపోతుంది. పిల్లల్ని కూడా చదువు తప్ప ఇంకేమి చేయనీయట్లేదు తల్లిదండ్రులు. మ్యాథ్స్‌లో ఇక్కడ 98 అమృతం ఉందండి. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే అమృతం ఉంది. దాన్ని బాగా చదివి వినియోగించుకోగలిగిన వాళ్ళు వినియోగించుకుంటారు. అవును. వినియోగించుకోలేని వాళ్ళు వినియోగించుకోలేరు. మనకిప్పుడు ఒక ఆత్మీయులొచ్చినారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రవంతి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మీ ఆర్‌జే రాధిక. హలో! హలో! ఆహ్, హలో అండి. నమస్కారం. హలో! వినోద్ మనకి ఫోనొచ్చింది అన్నారు. వాళ్ళు మాట్లాడితే బావుంటుంది. హలో! హలో!
డ్రాప్ అయిందట. ఓకే. థ్యాంక్ యూ అండి. సరే. సరే. అంటే చేసి ఉంటారు. వాళ్ళకి అర్థం అయ్యి ఉండదు. ఓకే. కొత్తగా చేసే వాళ్ళకి వింటూ ఉన్న అలా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫోను నంబర్ చేసినప్పుడు కాస్త వెయిట్ చేసి తర్వాత నంబర్ తీసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడగలుగుతారని మాత్రం తెలియజేస్తున్నాను. అది. సో, నెక్స్ట్ ఏంటంటే అంటే వ్యవస్థని మనం మార్చలేము. కాకపోతే అప్పుడు విద్యార్థుల్లోనూ, ఇప్పుడు విద్యార్థుల్లో గూడాను ఆలోచించేటటువంటి పేరెంట్స్ యొక్క దృక్పథంలో కూడా చాలా మార్పులొచ్చాయనే చెప్పాలి అనిపిస్తుంది. అవును. అది. తర్వాత సమాజం రెండోది సమాజం కూడా దాన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు ఎన్ఎస్ఎస్, హ్మ్. ఎన్‌సిసి ఇతర క్రీడలు లాంటివన్నీ కొన్ని కాలంలోనే పరిమితం అవుతున్నాయి. సారీ. కార్పొరేట్ కళాశాలలో వీటిని ఏ మాత్రం ఎంకరేజ్ చేయట్లేదు. ప్రభుత్వమే దీన్ని గుర్తించి మీ కళాశాలలో వీటి గురించి ఏమీ ఎందుకు ఆలోచించట్లేదని అడగాలి. తల్లిదండ్రులు హ్మ్. అడగాలి. లక్షల లక్షల రూపాయల ఫీజులు కడుతున్నారు. కనీసం వాళ్ళలో ఏ చిన్న టాలెంట్ అయినా ఉన్నదా అని ఒక్క తల్లి, తండ్రి అయినా ఈ కార్పొరేట్ కళాశాలని అడుగుతున్నారా? ఎవరు అడగటం లేదు. అంటే అక్కడ ఇక్కడ పేరెంట్స్ తరపు నుంచి కూడా ఆలోచిస్తే అండి, ఇప్పుడు మారుతున్నటువంటి సమాజ వ్యవస్థకు అనుకూలంగా మారకపోతే, వాళ్ళు కూడా వెనుకంజ పడిపోతారేమోనన్నటువంటి ఈ యొక్క ఆలోచన వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి అనుకుంటాను. మనమైతే మీ కార్యక్రమంలోకి మీరిప్పుడు మనం మాట్లాడుతుంది టోరీ. అలాగే మీరు ఆల్ ఇండియా రేడియోలో కూడా వర్క్ చేశారు. రేడియో ప్రస్థానం గురించి కూడా మాట్లాడుకుందామా? కాస్త మాట్లాడు. తెలియజేస్తారా? నేను థాంక్ యూ. 1978 నుంచి 82 దాకా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో నేను క్యాజువల్ అనౌన్సర్‌గా పనిచేశాను. అలా ప్రారంభమైనటువంటి నా రేడియో జీవితం అనుకోవాలి. ఎందుకంటే రేడియోలో అప్పటినుంచి ఇంచుమించు ఇప్పటిదాకా కూడా ఈవెన్ ఈ రోజు కూడా నేను ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో కార్యక్రమాలు ఇస్తూనే ఉన్నాను. ఆనాడు అనౌన్సర్‌గా చేశాను. కొన్నాళ్ళు అసలు ఆకాశవాణిలోనే ఉద్యోగ జీవితం చేస్తానేమో అనుకునేంతగా సన్నిహితం అయ్యాను. కానీ ఆ తర్వాత నా రిసెర్చ్ కార్యక్రమం ఆహ్, అన్నమయ్య, మహాభారతం వీటికి వెళ్ళిపోవడంతోటి తర్వాత లెక్చరర్‌గానే పని చేయాలి అన్న కోరికతోటి నేను ఉద్యోగం రేడియోలో చేయకపోయినా, అక్కడి నుంచి నేను అనేకమైనటువంటి ప్రక్రియలో నేను వ్రాయడం జరిగింది. ముఖ్యంగా రేడియోలో నాటకాలు చాలా రాశాను. ప్రధానంగా ఆ హుహు. రోజుల్లో రేడియోలోనే నేను నాటకాలు రాయడం ప్రారంభమైంది. తాళపాక అన్నమాచార్యుల మీద నేను పీహెచ్‌డీ చేస్తున్న రోజుల్లోనే అప్పుడు నన్ను ఆకాశవాణి అప్పటికింకా అన్నమయ్య సినిమా కూడా రాలేదు. అన్నమయ్య జీవితాన్ని ఆధారంగా చేసుకొని మాకు నాటకాలు కావాలని చెప్పి అడిగితే, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుంచి నేను 2 నాటకాలు ఇచ్చాను. ఆకాశవాణి మెడ్రాస్ కేంద్రం నుంచి కూడాను పద్మజా నిర్మల గారని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఆవిడ ప్రత్యేకించి గంట గంట నాటకాలు అన్నమయ్య మీద ప్రసారం చేశారు. అన్నమయ్య జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి ఒక 4 నాటకాలు మెడ్రాస్ కేంద్రం నుంచి ప్రసారమైనాయి. ఈ మధ్య ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి పూరి జగన్నాథుడి మీద జగన్నాథ చరితం అనేటువంటి ఒక గంట నాటకం. అది హుహు. అదొక సస్పెన్స్ థ్రిల్లరు. శ్రీకృష్ణునికి చేతులు, కాళ్ళు, పాదాలు, హస్తాలు ఎందుకుండవు జగన్నాథుడికి. ఓహ్! హుహు. ఆ! ఇంద్రజుమ్న మహారాజు యొక్క జీవితం మీద ఉంటుందది. అది గంట నాటకాన్ని ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం అన్ని కేంద్రాలు ప్రసారం చేశాయి. ఆ నాటకం కూడా అది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇలా సరే. రేడియో నాటకాలు, సంగీత రూపకాలు, ఉపన్యాసాలైతే దరిదాపు ఒక 70, 80 దాకా ఇచ్చుంటాను. ఇలా రేడియో ప్రస్థానం అన్ని కేంద్రాల నుంచి సాగింది. అనేక క్విజ్ కార్యక్రమాలు నిర్వహించాను. ఫీచర్స్ చేశాను. తర్వాత సభలు, సమావేశాలను నేను ఆకాశవాణికి ప్రత్యేక నివేదిక కింద కూడా సమర్పించాను. ఇలా హుహు. అనేక ఇలా మీరు కార్యక్రమాలు రాసినప్పుడు రేడియోలో నాకు చిన్న ఒక డౌటొచ్చింది. అనేక నాటకాలు రాసారు. తర్వాత అనేక రచనలు చేశారు. మీరు చేసినటువంటివన్నీ కూడాను రేడియోలో ప్రసారమైనాయి. అనౌన్సర్‌గా ఉన్నప్పుడు మీకు మొదటిసారి ఎక్స్‌పీరియన్స్‌గా అంటే వచ్చినప్పుడు మీకెలా అనిపిచ్చింది? అంటే ఇప్పుడు మొట్టమొదటిసారిగా మొదటిసారి ఒక ఆహ్, ఎక్స్‌పీరియన్స్ ఏవండి ఎవరికైనా సరే మొదటిసారి సాలరీ వచ్చినప్పుడు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. వ్యాఖ్యాతగా ఇప్పుడు నేను చేస్తున్నాను. మొదటిసారి రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు వాస్ ఫీలింగ్ ఎక్సైట్. తెల్ల ఆకాశవాణి కేంద్రానికి పొద్దున్నే అక్కడ రవీంద్ర భారతి దగ్గర అసెంబ్లీ హాల్ ఎదుర్కొన్నా ఉన్నటువంటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి తెల్లవారుజామున 5:30కి
అంత క్రితం నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ మెషిన్స్ అన్ని ఆపరేషన్స్ ఎట్లా చేసుకోవాలో. ఎందుకంటే ఆ రూమ్ లో నేను ఒక్కడనే ఉంటాను, ఇంకెవరు ఉండరు. అందులోకి వెళ్ళిన తర్వాత మొదటిసారి ఆ ఫ్యాడర్ ఆన్ చేసినప్పుడు రూమ్ ఏసీ అది ఆన్ అవునండి. చేయడానికి ఎట్లా గజగజ వణికిపోయానంటే చెమటలు కారిపోయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 217.8 అనగా 1377 కిలోహెర్ట్జ్ పై మా ప్రసారం ప్రారంభం. ఇది నా మొదటి అనౌన్స్మెంట్. అప్పటికి చెమటంత కారిపోయిందంటే చెమటలు కారిపోయినాయి నాకు. తర్వాత నిజానికి అప్పటికి నేను పెద్ద స్పీకర్‌ని కూడా కాదు. అప్పటికి ఇంకా నేను ఎంఏ ఫైనల్ అప్పుడే అయిపోయింది. ఆ తర్వాత కాలంలో నేను స్పీకర్‌ని అయ్యాను. స్పీకర్‌కి, అనౌన్సర్‌కి ఉన్న తేడా ఏంటండి? స్పీకర్ ఏం చేస్తారు? స్పీకర్ బయటంటే బయట ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వ్యక్తి. ఓహో! స్పీకర్స్ బయట. ఆహా! స్పీకర్స్ కేవలం ఇచ్చేవాళ్ళు. కేవలం వీళ్ళు ఆకాశవాణిలో ఇప్పుడు మీరు స్కైప్ రేడియో అయినా నేను మీకు కనిపిస్తున్నాను. అక్కడ ఎవరికీ హ్మ్. కనిపించను కదా! రేడియోలో ఎవరికి కనిపించం కదా! హ్మ్. కనిపించకపోయేసరికల్లా మనకి ఆహ్, ఎంత భయపడతానో, ఏం చేస్తానో ఎవరికీ ఏం తెలీదు. వాళ్ళకి, చూసేవాళ్ళకి. పైగా వాళ్ళు కేవలం అనౌన్స్‌మెంట్ మాత్రమే ఇచ్చేసి వెంటనే ఫ్యాడర్ హ్మ్. డౌన్ చేస్తారు. పక్క హ్మ్. వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. లేదా ఎవరైనా కార్యక్రమం సాగుతున్నది పెట్టేస్తే. అప్పుడు టేప్స్ హ్మ్. ఉండేవి. టేప్స్ మధ్య మధ్య హ్మ్. తెగిపోతుండేవి ఒకసారి. అదొక ఆ హ్మ్. కార్యక్రమంలో పెట్టినప్పుడు టేప్ తెగిపోతే ఏం చేయాలో అప్పటికప్పుడు ఒక్కోసారి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవాలి అనౌన్సర్సే. పాత టేపులు హ్మ్. తెచ్చుకోవడం. లేక ఒక్కొక్కసారి లైవ్ కూడా మాట్లాడాలి అవసరం వస్తే. హ్మ్. ప్రతిరోజు హ్మ్. కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రము 5 నిమిషాల సేపు ఒక లైవ్ ప్రతి అనౌన్సరు మాట్లాడాలి. రికార్డ్ చేసుకోవడానికి హ్మ్. వీల్లేదు. అప్పటికప్పుడే మాట్లాడాలి. హ్మ్. అది ఒకటి అది ఒకటి కొత్త వాళ్ళకి కొంచెం పరీక్షే. ఎందుకంటే చాలా మందికి అక్షరాలు సరిగ్గా పలకడం చేత కాదు. కొంతమంది భయం చేతనో, కొంతమందికి భాష సరిగా రాకపోవడం చేతనో సగం తెలుగు, సగం ఇంగ్లీషు, సగం హిందీలో మాట్లాడతారు. హ్మ్. ఆ! కాబట్టి అనౌన్సర్‌లకి అది సరిగ్గా. చాలా మంచి పరీక్ష. హ్మ్. మాకప్పుడు సుధామ గారు ఉండేవారు. వేదవతి గారు ఉండేవారు. సుధామ గారు మాకు సీనియర్ కూడా ఆయన. వాళ్ళందరూ కూడా హ్మ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ వింటూ ఉంటారు. ఏ ఏ హ్మ్. అక్షరం ఏ మాట మాట్లాడుతున్నాడో మైక్‌లోకి ఏం వెళుతుందో ప్రతి క్షణం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ వింటూ ఉంటారు. ఏ చిన్న హ్మ్. తేడా వచ్చినా కూడా ఎక్స్‌ప్లనేషన్ అడిగి తీసేస్తారు నిర్దాక్షిణ్యంగా. హుహు. అలాగా నాకు చాలా మంది అప్పటి నుంచి ఆకాశవాణి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌లు, స్టేషన్ డైరెక్టర్లు అందరూ కూడా చాలా మంచి స్నేహితులయ్యారు. హ్మ్. నేను సుదీర్ఘంగా ఎన్నో కార్యక్రమాలు ఇన్ని రేడియో స్టేషన్స్ ఇవ్వడానికి వాళ్ళందరూ స్నేహితులు అవ్వడమే నాకు కారణం. ఒక ప్రోగ్రామ్ కాంగానే ఇంకోటి చేయమని ప్రోత్సహించేవాళ్ళు. "అది చేసావు కదా! ఇదెందుకు చేయలేవు" అనేవారు. మీరు అనౌన్సర్ నుంచి అందులో కొన్ని కేటగిరీలు గూడా ఉంటాయి. అనౌన్సర్‌గానే అందులో ఇప్పుడు గూడా వర్క్ చేస్తూ ఉన్నారా? లేకపోతే దాన్ని విరమించారా? లేదు, అనౌన్సర్‌గా ఒకసారి అంటే అవి క్యాజువల్ అనౌన్సర్స్. నేను పర్మనెంట్ హ్మ్. ఉద్యోగం చేస్తుంటే లెక్చరర్‌గా నేను హ్మ్. అలాంటి పర్మనెంట్‌గా ఉద్యోగం ఆకాశవాణిలో చేయకూడదు. కేవలము చేయకూడదు. పార్ట్ టైమ్ మాత్రమే చేసుకోవచ్చు. అది కూడా అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం హుహు. యొక్క అనుమతి తీసుకుంటేనే వెళ్ళాలి తప్ప, హ్మ్. ఒక చోట గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంకో చోట నేను చేయకూడదు. క్యాజువల్ అనౌన్సర్‌గా అంటే ఎన్ని గంటలు అంటే 2 చేస్తున్నారు కాబట్టి ఎన్ని గంటలు రేడియోలో పని చేయడానికి అవకాశం ఉంటుందండి? అప్పుడు నాకు ఉద్యోగం లేదు. క్యాజువల్ అనౌన్సర్‌గా చేసినప్పుడు నాకు ఉద్యోగం లేదు. నేనప్పుడు ఓహ్! నేను అయ్యో! ఎంఏ పాస్ అయిన కొత్తలు కదా! నాకు 22 హ్మ్. ఏళ్ళు. అప్పుడు 22, 23 కాబట్టి హ్మ్. నాకు ఏ ఉద్యోగం లేదు కాబట్టి నేను అప్పుడు 4, 5 ఉద్యోగాలు చేసుకున్నాను. పొద్దున పూటేమో అనౌన్సర్‌గా చేశాను. హ్మ్. మధ్యాహ్నం ఏమో పార్ట్ టైమ్ లెక్చరర్‌గా జాబ్ చేసుకుంటూ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తుండేవాడిని. సాయంత్రం పూట నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా వెళ్లి సభలు, సమావేశాలు వాటన్ని కూడా నేను రికార్డ్ చేసుకొనొచ్చి ఆకాశవాణికి సమర్పిస్తుండేవాడిని. రేడియో అలా నివేదిక. మీరు అనౌన్సర్‌గా స్టార్ట్ అయినటువంటి మీరు మళ్ళీ అందులోనే గెస్ట్‌గా వెళ్ళేటటువంటి స్థాయికి ఎదిగారు. తర్వాత నేను ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించాక కంప్లీట్‌గా నేను ఆహ్, రేడియో రూపకాలు, తర్వాత పాటలు, పాటలు చాలా ఆలస్యంగా ప్రారంభించాననుకోండి. నాటకాలే అవి ప్రధానంగా తర్వాత మొదలు. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు ఆ! ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మీరు ఉద్యోగపరమైన ఇంకా ఏమైనా అంశాలు కళాశాల గురించి ఇంకా ఏమైనా చెప్పే అంశాలున్నాయా? మనం అది ఆ! తప్పకుండా. కాలేజీలోకెళ్ళినప్పుడు నాకు విద్యార్థులతోటి జీవితాన్ని పంచుకోవడం నాకు చాలా ఇష్టం. హుహు.
నేను ఉద్యోగంలోకి వెళ్ళిన కొత్తల్లోనే అవ్వడానికి తెలుగు లెక్చరర్నే అయినప్పటికీ కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా నాకు చాలా మాతోనే ఎన్ఎస్ఎస్ ప్రారంభమైంది అప్పుడు మాకు అక్కడ ముఖ్యంగా వరంగల్లో చాలా అది ప్రారంభం అవడం ఒక విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చిన్నపిల్లలు కదా వాళ్ళు ఏం పెద్ద పని చేస్తారులే అనుకునేవాడిని, కానీ దేవాలయాలను భూగర్భంలోంచి బయటికి తీసే కార్యక్రమం కూడా చేపట్టాం. వాళ్ళ చిన్నపిల్లలు కూలీలు కారు చేయడానికి. నేను వాళ్ళని ఏదో కాస్త దేవాలయాన్ని దులిపేసి కొన్ని మొక్కలు పీకేసి ఫోటోలు తీయించేసుకుని పేపర్లో వేయించుకుందాంలే, వాళ్ళ చిన్నపిల్లల్ని మనం ఏమంత శ్రమ పెడతామని చెప్పి అనుకుని వెళ్ళాను. కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది పల్లెటూరు పిల్లలు ఈ గొడ్డళ్ళు గుణపాలు పట్టుకోవడం అనేటువంటిది హైదరాబాద్ ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు. ముఖ్యంగా నాకే రాదు, అదంతా హైదరాబాదే కదా నా జీవితం అంతా, ఆర్ట్స్ కాలేజీలో వాడిని. కాబట్టి అసలు గొడ్డలి గుణపం ఎలా పట్టుకోవాలో నాకు తెలియదు. తీసుకెళ్ళాను. వాళ్ళు విజృంభించే పని చేసి పెట్టిన తర్వాత ఆ దేవాలయాలన్నీ భూగర్భం నుంచి బయటకు వచ్చాయి. అసలు నా చేతిలోంచి లేకుండానే కార్యక్రమాలు పెద్దవాళ్ళు అయిపోయినాయి. నేను చూస్తూ ఉండిపోయాను, ఆశ్చర్యపోయాను. ఫోటోగ్రాఫర్లు వచ్చారు, ఫోటోలు తీశారు, దేవాలయాలు బయటకు వచ్చాయి, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఎండోమెంట్ వాళ్ళు వచ్చారు. అదే అప్పుడు దూరదర్శన్ కేంద్రం మాత్రమే ఉండేది, దూరదర్శన్ కేంద్రంలో కూడా ప్రసారం చేశారు. ఇక ఒక కార్యక్రమం తర్వాత ఇంకో కార్యక్రమం. ముఖ్యంగా నాకు ఉద్యోగ జీవితంలో చెప్పుకునే ప్రధాన కార్యక్రమం ఒకటి ఉంది. పిల్లల యొక్క వ్యక్తిత్వ నిర్మాణం దాని మీద దృష్టి పెడుతూ పిల్లల్ని చాలా క్యాజువల్ గా కొంతమంది గురించి, కొన్ని వృత్తుల గురించి విమర్శించడం చూశాను. డాక్టర్లను చూసి ఆ డాక్టర్లు ఏముంది, వాళ్ళు కేవలం ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటారు, ఇష్టం వచ్చిన మందులు రాస్తారు. ఇంజనీర్లు ఏముంది, లంచాలు తీసుకుంటారు. అలా ప్రతి వృత్తి గురించి చులకనగా మాట్లాడుతుండేవారు. అప్పుడు వాళ్ళకి చెప్పాను, వ్యక్తులు తప్పు కావచ్చు కానీ వృత్తులు తప్పు కావు. ఎవరో కొంతమంది ఉన్నంత మాత్రాన అందరినీ అలా అనకూడదు. కాబట్టి మీకు కష్టం విలువ కొంచెం రుచి చూస్తే మీరు ఎప్పుడు ఇట్లా మాట్లాడరు. అందుకని వాడి పిల్లల్ని తీసుకెళ్లి హాస్పిటల్స్ లో నర్సులు డాక్టర్ దగ్గర వాళ్ళ చేత ఒక 48 hours విడిచే సేవ చేయించాను. వాడు కళ్ళ ముందు సారీ మీకు అడ్డుకుంటున్నందుకు. మనకి ఆత్మీయులు వచ్చారు, వాళ్ళు కొత్త కాబట్టి ఒకసారి పలకరిద్దాం. హలో అండి, వెల్కమ్ టు శ్రవంతి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, మీరు హలో చెప్పాలండి, అప్పుడే మీరు మాట్లాడగలుగుతారు. హలో, సరే చెప్పండి ప్రసాద్ గారు. పిల్లల్లాగా హాస్పిటల్స్ లో వార్డుల్లో ఉండి నర్సులు డాక్టర్లు ఏం చేస్తున్నారో 24 hours చూశారు. ఆ పేషెంట్ల ఆక్రందనలు, వీళ్ళు అసలు ఒక్క క్షణం కూడా ఊపిరాడకుండా నర్సులు డాక్టర్లు చేసే సేవలు వాళ్ళు చూసిన తర్వాత చలించిపోయారు. తర్వాత వాళ్ళని ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో తిప్పాను. ఆర్టీసీ బస్సులతో వాళ్ళతో తిప్పాను, రైల్వే దగ్గర తిప్పాను, దాని తర్వాత పోలీసులతో తిప్పాను. అప్పుడు ఐజీఎఫ్ పోలీసు వరంగల్కి అరవిందరావు గారు, ఎస్పీ అరవిందరావు గారు ఉండేవారు. పోలీసులతోటి డ్యూటీలు చేయించాను. ఇలాగ రకరకాల వృత్తుల వాళ్ళతోటి పిల్లల్ని డ్యూటీ చేయించడం ద్వారా వాళ్ళలో కూడా కొద్దిగా ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది. ప్రపంచంలో కష్టపడి అందరూ ఎలా పనిచేస్తున్నారు, ఎప్పుడూ కూడా చులకనగా ఎవరి గురించి మాట్లాడకూడదు. వాళ్ళందరూ కూడా సమాజ నిర్మాణానికి ఎంతో బాగా కృషి చేస్తారని వాళ్ళు అనుభవపూర్వకంగా చూసి తెలుసుకున్నారు, పుస్తకాల నుంచి కాకుండా. అది వాళ్ళకి ఒక గొప్ప అనుభవం. సరే, తద్వారా నాకు కొంత ఏవో అవార్డులు, కలెక్టర్ నుంచి అవార్డులు అవి ఇవి వచ్చాయనుకోండి. నాకు వచ్చే అవార్డుల కన్నా కలెక్టర్ నుంచి వచ్చేటువంటి వీటికన్నా కూడా పిల్లలకి చక్కటి వ్యక్తిత్వ నిర్మాణానికి నేను సహాయపడగలిగాను. పిల్లలతోటి నాకు అసలు ఎంత ప్రాణం పెట్టేవాళ్ళు అంటే నన్ను ఒక క్షణం విడిచిపెట్టేవాళ్ళు కాదు. అవార్డు గురించి కూడా ఇక్కడ మాకు తెలియజేస్తారా? కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక విశేషమైనటువంటి అవార్డు నాకు వచ్చింది. ముఖ్యంగా ఆ రోజుల్లో సైనిక్ వెల్ఫేర్ ఫండ్స్ కోసం వాళ్ళు స్టాంప్స్ అవి కలెక్ట్ చేసేవాళ్ళు. చాలా మంది మీరు ఎన్సీసీ కింద వర్క్ చేసినట్టున్నారు. ఎన్సీసీ ఆఫీసర్ గా నేను వర్క్ చేయలేదు. ఎన్సీసీలో నేను 7 ఏళ్ళు ఉన్నాను. విద్యార్థిగా చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా ఎన్సీసీలో ఉన్నాను. కానీ కాలేజీలో ఎన్సీసీ ఆఫీసర్ గా పనిచేయలేదు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గా పనిచేశాను.
అంటే నేను అది విన్నాను. ఎన్‌సీసీ ఆర్ ఇదరు ఎన్‌ఎస్‌ఎస్. అదే. మీరు ఆఫీసర్‌గా పనిచేశారు. ఎన్‌ఎస్‌ఎస్ అదే. కింద. అదే. హ్మ్. అయితే అక్కడ విశేషం హ్మ్. ఏంటంటే అప్పటినుంచి నాకు సైనికుల మీద, సైనికుల యొక్క సేవ గురించి పిల్లలకు బాగా అవగాహన రావాలి అన్న కోరిక ఉండింది. ఆ సమయంలోనే కలెక్టర్ గారు సైనికుల సహాయార్థం మీరు కొన్ని విరాళాలు కావాలి అని అడిగారు. అన్ని కాయలు కొన్ని స్టాంప్స్ పంపించేవాళ్ళు. ఆ స్టాంప్స్ తీసుకొని వెళుతుంటే కొంతమంది ఎవరేమంత డబ్బులు ఇస్తారులే పెద్దగా అని కొంచెం నిరుత్సాహపరిచారు. ఆ టైంలో నేను ఒక పెద్ద బ్యానర్ రాయించి దాని మీద హిమాలయాల్లో మంచులో కూర్చుని గన్ పట్టుకుని కూర్చున్న సైనికుడికి -30 టెంపరేచర్‌లో కూర్చున్న సైనికుడికి ఒక కప్పు టీ ఇవ్వగలరా? అని బ్యానర్ రాయించి పిల్లలతోటి పెద్ద ప్రొసెషన్ చేయించాను. అది చదివి మిమ్మల్ని వేలు లక్షలు ఇమ్మటలేదు. ఒక కప్పు టీ డబ్బులు మాత్రమే ఇవ్వండి. దాన్ని చూసి ప్రజల్లో ఒక్కసారి ఎంత స్పందన చైతన్యం వచ్చిందంటే కదిలిపోయారు. మన ఇళ్లల్లో హాయిగా కూర్చొని టీవీలు చూస్తూ ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలుస్తుందా? గెలవదా? కొత్త కొత్త సినిమాలు ఏమొస్తున్నాయని చూసే వాళ్ళకి సైనికుల యొక్క అపూర్వమైనటువంటి త్యాగం మీదే మనం జీవిస్తున్నాం. ఒక్కసారి ఆ స్పృహ రాంగానే ఎంత బాగా స్పందించారంటే వాళ్ళందరి దాతృత్వానికి పిల్లలందరి యొక్క అద్భుతమైనటువంటి వాళ్ళ సేవా కార్యక్రమం వల్ల నాకు అవార్డ్ ఇచ్చారు మధ్యలో. అది చిత్రమైన కాదండి. విషయం. నాకేమనిపిస్తుందంటే మనకి ఒక ఎంతో మంది విద్యార్థులు రేపటి కాలంలో మంచి సద్గుణంతో ఉన్నటువంటి పౌరులు కావాలంటే మీలాంటి ఉపాధ్యాయులే కావాలి. అందుకే ఈ అవార్డ్ ఇచ్చారు. యూ డిజర్వ్ ఫర్ ఇట్ అండి. రియల్లీ నాలో ఉన్న గొప్పతనం నాకు చెప్పుకోవాలంటే నేను పిల్లలతో కలిసి జీవించానండి. ఒక జీవితాన్ని పంచుకున్నాను. లెక్చరర్‌గా ఉద్యోగం చేశానన్న మాట కన్నా పిల్లలే నా జీవితంగా జీవించాను కాలేజీలో. అదొకటే మీరు నేను ఇలాంటివారే కదా ఆనందంగా సమాజానికి పట్టుకొమ్మలు. ఇంకేం కావాలి మాకు? ఇది కాలేజీలో ఒకవైపు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ లాంటివి. ఇంకోటి సాంస్కృతిక కార్యక్రమాలు. నా జీవితం సూపర్. అంతా సాంస్కృతిక కార్యక్రమాలతోనే కాలేజీలో గడిచిపోయింది పిల్లలతోటి. ఎందుకంటే పిల్లల్లో ఏ ప్రతిభ ఉంటే అది వెలికి తీయాలని నా తాపత్రయం. మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళల్లో ఏ ప్రతిభ ఉంటే అది వెలికి తీయాలి. అది నా కోరిక. హ్మ్. మా కాలేజీ వెనకాలే ఒక మ్యూజిక్ కాలేజీ ఉండేది. పాట హ్మ్. పాడేవాళ్ళని, డాన్స్ చేసే అమ్మాయిల్ని అక్కడికి పంపించి డబ్బులు లేకపోతే ఎందుకంటే మాకు వరంగల్‌లో చాలా చోట్ల చాలా మంది పేద విద్యార్థులు, వెనకబడిన వి ఆహ్, ప విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ నేను డబ్బులు లేవంటే అనేక మంది అనేకులైనటువంటి మిత్రుల ద్వారా సమాజంలో వాళ్ళ చేత స్కాలర్‌షిప్‌లు ఇప్పించి వాళ్ళని మ్యూజిక్ కాలేజ్‌లోను, డాన్స్ కాలేజ్ చేర్పించేవాడిని. ఇకపోతే హ్మ్. కాలేజీలో ముఖ్యంగా మాకు విశేషంగా మేమేం చేసేవాళ్ళంటే మా కాలేజీలో పోతన జయంతి అనే ఒక కార్యక్రమం ఉండేది. హుహు. దాని మేము ఆహ్, పిల్లల్లో ముఖ్యంగా చిత్రకళలో కానీ, సంగీతంలో కానీ మీలో మీకు కృష్ణుడి గురించి ఏమనిపిస్తే అది చేయండి. ముందేం చేసేవాళ్ళమంటే మాంటిసోరీ నేనొక నుంచి మాట అడగనా? ఇలాంటి ఏవండీ? వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మీ కళాశాలలో మొత్తం కూడాను ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు చాలా అరుదుగా అంటే మీరొకళ్ళే అంటే ఇలాంటి తృష్ణ ఉన్నవాళ్ళు అక్కడక్కడ మాత్రమే ఉంటారు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే మీరొక్కళ్ళే. నిజం చెప్పాలంటే నేనొక్కడినే హ్మ్. కాదు. అలాంటి అద్భుతమైన కళాశాల ఆంధ్ర విద్యాభివర్ధిని కళాశాలలో పనిచేయడం నా అదృష్టం. ఎందుకంటే అక్కడ ఇప్పటికే నాకంటే ముందు 30, 40 ఏళ్ల పాటు ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. నేను ఆ ప్లాట్‌ఫార్మ్ ఉపయోగించుకొని చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. కానీ నాకు అవకాశం దొరికింది. మా మేనేజ్‌మెంట్ వాళ్ళు సహకరించారు మాకు. నేనేం చెప్తే అది చేశారు. అంటే నేను అది మీలో ఆ తృష్ణ తీసుకొని ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కానీ మిగతా వాళ్ళలో కూడా ఆ తృష్ణ లేదు కదండీ! చాలా మందిలో తక్కువ. దాన్ని మనం తక్కువ. అంగీకరించి తీరాలి. మీరు కొంచెం బిడియపడుతున్నారు గానీ, నేనైతే నిజం. ఎందుకంటే గమనించేసాను. నేనొక్కడినే ఉద్ధరించాననుకుంటే ఎట్లా? ముఖ్యంగా అట్లా కాదు. మాంటిసోరీ ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ కొద్ది మంది చేసేవి పేరెన్నిక గన్నుతాయి. ఎందుకు అంటే మనం మనం ఇట్టే చెప్పేయొచ్చు. ఆ కళాశాల మొత్తం మీ మీద ఆధారపడింది అని చెప్పను. ఇలాంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలోనూ విద్యార్థులకి కొన్ని రకాలుగా ఇప్పుడు చూడండి ఎవరు ఏ విద్యార్థినైనా పిలిస్తే
ఏం చదువుకున్నావురా అంటే బీటెక్ చదువుకున్నాను. లెక్చరర్స్ పేర్లు గుర్తుండకపోవచ్చు. కానీ ఇలాంటి జీవితంలో మౌలికమైనటువంటి అంశాలతో కూడినటువంటి ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి తప్పకుండా గుర్తుంటారు జీవితాంతం అని నా అవును. అవును. అభిప్రాయం. ఇది అవునో కాదో నాకు తెలీదు. ఆత్మీయులే చెప్పాలి. అవును, నిజం. గురువులు అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం. నాకు కూడా అలాంటి గురువులు ఉన్నారు కాబట్టే వాళ్ళని ఆదర్శంగా పెట్టుకొని చేయగలిగాను. నా దృష్టిలో నాకు అట్లాంటి ప్లాట్‌ఫార్మ్‌గా దొరికింది. ముఖ్యంగా ఈ కృష్ణుడి మీద, భాగవతం మీద మాంటిసోరి నుంచి డిగ్రీ దాకా అనేక స్థాయిలు పెట్టి, భాగవతంలో పద్యాలు మేమే ప్రింట్ చేసి ఊరంతా పంచిపెట్టాం. పెట్టి మాంటిసోరి ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళకి ఒక 5 కంద పద్యాలు. వాళ్ళు బిజు మాటలే రాని వాళ్ళు వచ్చి పద్యాలు చదువుతుంటే అసలు ఎంత పులకింతగా ఉంటుందంటే, ఆ విష్ణునామ సంకీర్తనంతో మా కాలేజీ ప్రతిధ్వనించేది. కొన్ని వందల మంది వచ్చేవారు రకరకాల గ్రేడ్స్‌లో. అది ఒకటి. తర్వాత ఇది ఇలాగే ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ దాకా బొమ్మలేయండి. బొమ్మలు వేయడం వచ్చిన వాళ్ళు మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినటువంటి కృష్ణుడి బొమ్మ వేయండి. వెన్న పట్టుకున్న కృష్ణుడో, గోవర్ధనమో, కాళీయుడో అలా చిత్రలేఖనం. అలాగే పాటలు, పద్యాలు పాడగలిగిన వాళ్ళకి క్లాసికల్ మ్యూజిక్‌లో ఇలా అనేక ఈవెంట్స్‌లో పెట్టేవాళ్ళం. ఇలా దశాబ్దాలు చేశాం. ఇది పారే అది నీరుకు అన్ పారే నీరుకు అనుగుణంగా మీరు పారారు. మీ యొక్క కళలు కూడా అదే విధంగా ముందుకు వెళ్ళింది కాబట్టి, మీరు అనేక నాటకాలు కూడా రాశారు. తర్వాత రేడియోలో చేసినటువంటి మీ యొక్క నాటకానికి జాతీయ పురస్కారం కూడా వచ్చింది. దాని గురించి కూడా కాస్త చెప్పేసుకొని, మనం పాసురాల దగ్గరికి, లేకపోతే ఇంకా సాహిత్యంలో మీరు రాసినటువంటి రచనల దగ్గరికి వెళ్దాం. ఏమంటారు? అది అదే ముఖ్యంగా ఈ రథయాత్ర పూరి జగన్నాథుడి దానికే విశేషమైనటువంటి స్పందన లభించింది నాకు నాటకాల్లో. జగన్నాథ రథయాత్ర అంటే దాని గురించి మీరేమన్నా కాస్త చెప్తే వినాలనుంది. అది ఇంద్రజిమ్న మహారాజు గారి కథ. ఆయన హ్మ్. భాగవతంలో ఆయన గజేంద్రుడు అనేటువంటి పాత్ర అందరికీ తెలుసు. ఆయన ఇంద్రజిమ్న మహారాజు గారు ఈ కళ్ళతోటే విష్ణుమూర్తిని చూడాలి అనేటువంటి కోరికతో తపించిపోతుంటాడు. అలాంటి సమయంలో ఆయనకి బ్రహ్మ వచ్చి ఒక శాపం పెడతాడు. నువ్వు గజేంద్రుడివైపో, నేను వచ్చి నువ్వు నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే నన్ను పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటూ ఉంటావా అని, నువ్వు గజేంద్రుడివైపో, ఏనుగైపో అని శాపం పెడతాడు. నారదుడు వచ్చి అడుగుతాడు, ఇదేంటి స్వామి, విష్ణుమూర్తి, నీ తండ్రి విష్ణుమూర్తి, లోకానికే ఆయన జగన్నాథుడు, అలాంటి ఆయన్ని తపస్సు చేస్తుంటే నువ్వు వచ్చి శాపం పెడతావా అంటే బ్రహ్మ నవ్వుతాడు. నాయన, ఇతడికి కర్మ చాలా తీవ్రంగా ఉంది. ఈ కర్మ అంతా ఒకేసారి క్షాళనం కావాలి అంటే ఇతడికి శరీరం మారి గజేంద్రుడు కావాలి. ఆ కర్మ అంతా తీరాక తిరిగి మళ్ళా ఇంద్రజిమ్నుడు అవుతాడు. ఆ నాటకం ఎంత గొప్పగా సాగుతుందంటే, ఇంద్రజిమ్నుడై, గజేంద్రుడై, తిరిగి మళ్ళా ఇంద్రజిమ్నుడు అవుతాడు. ఆ విష్ణుమూర్తిని ఈ కళ్ళతో చూడాలని తపించిపోతూ ఎన్నో కష్టాలు పడతాడు. ఎక్కడో నీలమాధవుడు అనే పేరుతో కొండల్లో ఉన్నాడు అనుకుంటాడు. అక్కడికి వెళ్తాడు. సరిగ్గా ఇంక విష్ణుమూర్తిని చూసేశాను అనుకున్న సమయంలో అది కాస్త నీలమాధవుడు మాయమైపోతాడు. ఆ తర్వాత ఇంకెవరు, శబర్రాజు గారి యొక్క సహాయంతో, ఆ శబర్రాజు కూడా ఒక రకమైనటువంటి మూర్ఖ భక్తుడు, మహాభక్తుడే. నాకొక్కడికే స్వామి సొంతం, ఇంకెవరు కూడా జగన్నాథుని చూడడానికి వీల్లేదనుకుంటున్నవాడు. అక్కడికి హ్మ్. వెళ్ళి కూడా ఆ నీలమాధవుడు మాయమైపోతే శబర్రాజు మీద కసిపడతాడు. చివరికి హ్మ్. వాడు చంపబోతుంటే మళ్ళా నారదుడు వచ్చి చెప్తాడు, నాయనా, యుగాలు మారుతున్నాయి, నువ్వు మళ్ళా బ్రహ్మాండమైన దేవాలయం కట్టించు, జగన్నాథుడు అక్కడికి వస్తాడు, నువ్వు తప్పకుండా అక్కడ చేయి అంటాడు. బ్రహ్మాండంగా ఆలయం నిర్మిస్తారు. నిర్మించేశాక అందులో మూర్తి ప్రతిష్టాపన చేద్దాం అనుకునే వేళటికి, మూర్తిని ఎలాగో చేస్తారులే, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళిరా అంటాడు. ఈయన బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని పిలుస్తాడు. ఎందుకంటే ఇది కృతయుగం కథ. ఆయన హ్మ్. బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మ వస్తాను తప్పకుండా అంటాడు. కానీ బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఇక్కడ యుగాలు గడిచిపోయినాయి. హ్మ్. దాంతోటి తాను ఎవరెవరి సహాయంతో అయితే ఈ అద్భుతంగా ఈ దేవాలయం కట్టించాడో, ఆ దేవాలయంకి ఈయన వచ్చేసరికల్లా మొత్తం అంతా మారిపోయింది. అందరూ కొత్త వాళ్ళే. హ్మ్. ఇదే హ్మ్. విచిత్రం అనుకుంటాడు. ఆ తర్వాత హ్మ్. అర్థం అవుతుంది యుగాలు మారిపోయినాయన్న విషయం. తర్వాత హ్మ్. మళ్ళీ గతంలో వాళ్ళే అందరూ తన చుట్టూతా ఉంటారు. బ్రీఫ్‌గా చెప్పేస్తున్నాను. గతంలో హ్మ్. వాళ్ళే తిరిగి జన్మ ఎత్తి తన చుట్టూతా ఉంటారు. అంతా హుహు. అప్పుడు అద్భుతమైనటువంటి శిల్పి ద్వారా జగన్నాథ్ విగ్రహం చెక్కిస్తారు. చెక్కించడానికి
అన్ని సమకూరుస్తారు. ఆ శిల్పి అంటాడు బాగా, దేవాలయంలో నేను జగన్నాథుడి విగ్రహం చెక్కుతాను, తలుపులు మాత్రం 21 రోజులు తీయకూడదు, నేనేం చేస్తానో మీరు చూడకూడదు అంటాడు. సరే అలాగే స్వామి అంటాడు. మొదటి 10 రోజుల పాటు బ్రహ్మాండమైన చప్పుళ్ళు వస్తాయి, దేవతల యొక్క సూర్యనాదాలు, మృదంగ ధ్వనులు, అప్సరసల యొక్క నాట్యాలు అన్ని వినిపిస్తుంటాయి ఆకాశం నుంచి. ఓహో, దేవతలు ఆనందిస్తారు కాబోలు అనుకుంటాడు. 14 రోజులు అయిపోయిన తర్వాత ఏ చప్పుడు వినపడదు. జగన్నాథుడికి ఏమన్నా అయిందా? ఇంతకాలం బట్టి ఇన్ని జన్మల్లో ప్రతిసారి నాకు ఇంక అయిపోయింది, విష్ణుమూర్తి కనిపించాడు అనుకున్న ప్రతిసారి నాకు ఏదో దెబ్బ తగిలింది. ఓసారి నా తెలివి తక్కువతనం వల్ల ఏదో జరుగుతోంది, జగన్నాథుడికి ఏదో ఆపద జరుగుతుంది, ఎవరో రాక్షసులు వచ్చి ఉంటారు అంటే అందరూ చెప్తారు, ఆయన ఆదేశం ఉంది, దయచేసి తలుపులు తీయకండి అంటారు. నేను ఓర్చుకోలేదు, ఇంకొక 2 రోజులే ఉంది అంటాడు. కానీ వినకుండా తలుపులు తీస్తారు. తీసేసరికల్లా ఆ శిల్పి మాయమైపోతాడు. జగన్నాథుడికి చేతులు కాళ్ళు మాత్రం ఉండవు. ఇక కుప్ప కూలిపోతాడు. అయ్యో ఏమిటిది, ఇంత మహాపాపం చేశాను కృష్ణ, నీకే చేతులు కాళ్ళు లేకుండా చేశాను, ఎంత పాపాత్ముడు నేనని ఏడుస్తాడు. అంటే అప్పుడు కృష్ణ అంటాడు, ఆయన నీ వల్లనే నాకు చేతులు కాళ్ళు లేకుండా అయిపోతాయా? లోకానికి నేను ఒక అద్భుత సందేశం ఇవ్వదలుచుకున్నాను. నిన్ను కాపాడదలుచుకుంటే ఈ అభయహస్తము, వరదహస్తము, ఈ చేతులు అవసరం లేదు. మీ దగ్గరికి నడిచి రావడానికి పాదాలు అవసరం లేదు నాకు. నేను ఎక్కడి నుంచైనా కరుణించగలను. నీకు చెప్పడం కోసమే, నన్నే సర్వావస్థలో నన్నే తలుచుకో. చేతుల మీద పాదాల మీద కాదు నువ్వు పట్టుకోవాల్సింది, నా మీద దృష్టి పెట్టు. లోకానికి చెప్పడం కోసమే నేను, నా నిర్ణయం ప్రకారమే నాకు హస్తాలు పాదాలు లేకపోయినాయి, నీకు ఆ సంకల్పం కలిగింది అంటాడు. ఇది ఆ రోజు రథయాత్ర, జగన్నాథ రథయాత్ర. అవి చక్క విగ్రహాలు అవి నిజానికి. చాలా చక్కగా వివరించారండి జగన్నాథ రథయాత్ర గురించి. మీరు రాసినటువంటి రచనకు అనుగుణంగా రేడియోలో ఈ చక్కటి నాటకాన్ని ప్రదర్శించిన వాళ్ళందరి గురించి కూడాను మాతో పంచుకుంటారా? రాంబాబు గారిని, ఆయన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ సుధాకర్ రావు గారు ప్రత్యేకించి దీన్ని తీసుకుని ఆయన నిర్మించారు. అందులో అనేక హైదరాబాద్ లో A1 కళాకారులు, అందులో బాగా రాటతేలినటువంటి నిపుణులైనటువంటి కళాకారులు, వాళ్ళంతా కూడా ఆడిషన్ అయిన వాళ్ళు, వాళ్ళంతా కూడా దీనిలో చేశారు. నిజానికి ఇది నేను 2.5 గంటల నాటకంగా రాశాను. అది స్టేజ్ మీద కూడా యాజమాన్యానికి, తర్వాత మీ యొక్క ప్రదర్శనని చక్కగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రదర్శించినటువంటి వాళ్ళందరికీ కూడాను స్రవంతి కార్యక్రమం తరపున ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, మీరు రాసినటువంటి పాటల్లో నుంచి ఇప్పుడు ఒక చక్కటి పాటని విందామా? థ్యాంక్ యూ. ఏమంటారు ప్రసాద్ గారు, విందామా? తప్పకుండా అండి, చాలా సంతోషం. ఓకే. వినోద్ గారు, మీరు ఒక చక్కటి పాటని PNN ప్రసాద్ గారు రాసినటువంటి పాటని ప్రసారం చేయరా మన శ్రోతల కోసం?
పరవశించితి గణన శ్రీకరా జయకరా భవహరా శుభకరా భయహరా గుణకరా అఘహరా జ్యోతిష్వరా నారాయణ కోరేడు స్వామి వెంకటరామ కాపాడరామ పరవశించితి గణనాయక పరవశించితి గణనాయక. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను పెళ్లి చేసుకుంటే పట్నంలో ఉన్నవాడినే చేసుకుంటా అంతే. పట్నంలో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి